రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒక్కసారి చూద్దాం. ఇది క్లోజ్ చేయాలన్నా, ఇది క్లోజ్ చేస్తే ఇది వస్తుంది ఇక అప్పుడు. రైట్గా ఫ్యూచర్ సిటీకి మరుబేని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1,000 కోట్లు, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదనలు వాళ్ళ ముంగట పెట్టిరట. ఇక ముఖ్యమంత్రి బృందం అక్కడికి పోయి చేస్తూ ఉన్నారు. ఇక్కడికి పోయిన వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. ఆరుగురు బృందం అని చెప్పారు, అంతకంటే ఎక్కువనే పోయారు. సో రఘువీర్ రెడ్డి ఆయనకి ఏం పని లేదు, జస్ట్ టైం పాస్ పోయే బృందం వేరే ఉంటుంది. మళ్ళా రేవంత్ రెడ్డి ఆడికి పోయిన బృందం చూడు. శ్రీధర్ బాబు గారు అయితే నిన్న నైట్ పోయిండు. రేవంత్ రెడ్డి, తర్వాత వెంకట నరసింహారెడ్డి, ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి, ఆ తర్వాత సందీప్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు వైస్ మేనేజింగ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి వెంకట నరసింహారెడ్డి ఉన్నాడు కదా, టీజీఐఐసి చైర్మన్ ఈయన. ఇక తర్వాత సీఎం స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఎస్పీఎల్ ఆ తర్వాత సీఎం స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ ఈయన కూడా ఇద్దరు రెడ్లు, ఈయన కూడా. ఇక ఈయన ఎంపీ. ఈ బృందం పోయింది. ఈ బృందం పోయి ఇంక వీళ్ళే కాదు, అవునుగా సీఎం అజిత్ రెడ్డి, వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్లు తెస్తానికి పోయారు. వీళ్ళు పోయిన మతలాభం ఏంది అనేది మళ్ళీ ఉన్నాడు చెప్పుకుందాం. పోయి ఏం చేస్తూ ఉన్నారు అనేది. ఇక పోయిరు మొత్తానికి 1,000 కోట్ల రూపాయలు. ఈ 1,000 కోట్ల రూపాయలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి సరిపోయేది. సరే చూద్దాం. జయేష్ రంజన్, శేషాద్రి గారు అంటే సీఎంఓ ఆఫీస్లోనే ఉంటారు. జయేష్ రంజన్ గారేమో ఏది ఐటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ మంత్రి లేడుగా.